నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మన దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద అంతగా సాటిస్ఫాక్షన్గా లేరు. ఎందుకంటే అక్కడ సౌకర్యాలు సరిగా లేవు. అక్కడ జనమేమో తండోపతండములుగా వస్తున్నారు. ఎక్కడ పట్టిన జనసముద్రం లోపల నిండిపోయింది. బయట విపరీతంగా ఉన్నారు. పోలీసులు 1200 మంది ఉన్నారు. 2000 మంది ప్రైవేట్ బౌన్సర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నా అక్కడ పరిస్థితులు అదుపులో అయ్యేటట్లు లేవు. అందుకని అక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వాళ్ళు ఏమంటున్నారు, అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఇవన్నీ మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. నమస్తే ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది వచ్చారు. అయితే దీన్ని నిర్వహిస్తుంది మాత్రం శ్రేయా మీడియా శ్రీనివాస్ గారు. ఇతనికి దేవరా సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఈవెంట్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అయితే అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అతనే ఎన్టీ రామారావు గారిని, నాగవంశీ గారిని రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈ ప్రోగ్రాం ఆయన నిర్వహించడం మీద కానీ, లేదా సౌకర్యాలు సరిగా లేకపోవడం వలన వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎందుకున్నారంటే పాసలు అందరికీ సక్రమంగా ఇవ్వలేదంట. ఒకటి, లోపల వాళ్ళకు వచ్చిన ఆడియన్స్కి సరైన సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారు. లోపల ఎంతమంది ఉన్నారో 5 ఇంతలు బయట ఉన్నారంట, లేదా బయట లోపల ఎంతమంది ఉన్నారో 10 ఇంతలు బయట ఉన్నారంట. ఇది బహుశా ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది, అందులో డౌట్ లేదు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు. సరిగా చేయలేదని, ఆయన అగబడితే కొడతామని, తిడతామని, ఎన్టీఆర్ అన్న కోసం ఎక్కడి నుంచో వస్తే కనీసం మినిమం వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు అని, మధ్యాహ్నం నుంచి అలాగే అల్లాడిపోతున్నామని వాళ్ళు శ్రేయా మీడియా శ్రీనివాస్ గారితో మాత్రం కొంచెం ఆయన మీద కొంచెం గుసగుసలాడుతున్నారు. సరే, ఏమైనప్పటికీ ఈ ప్రోగ్రాం శ్రేయా మీడియా శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే 6:30కి స్టార్ట్ అవుతున్నారు, 8:30కి ముగించమని ఎన్టీ రామారావు గారు చెప్పారంట. మంచిది, ఆయన ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన అభిమానులు సరైన టయానికి 11-12 గంటల ఇళ్ళకి వెళ్ళిపోతారని, లేదా సేఫ్టీగా వెళ్ళిపోతారని ఎన్టీ రామారావు గారు శ్రేయా మీడియా శ్రీనివాస్ గారికి చెప్పారంట క్లోజ్ చేయమని. సరే, ఈ ప్రోగ్రాం 6:30కి స్టార్ట్ అవ్వచ్చు, 7 గంటలకు స్టార్ట్ అవ్వచ్చు, ఎవరికి తెలియదు. అయితే జనం మాత్రం ఒక జాతర లెక్క తండోపులుగా వచ్చారు. లోపల ఎంత ఉన్నారో బయట కూడా అంతే ఉన్నారు. నేను కొన్ని పరిస్థితుల వలన ఇది మీకు చూపించలేకపోతున్నాను. ఏమైనప్పటికీ ఈరోజు ఎన్టీఆర్ గారి అభిమానులకి పండగ రోజు. ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది అన్నమాట న్యూస్. నమస్తే ఫ్రెండ్స్.